తనకు అప్పచెప్పినటువంటి పనిలో తనకి అప్పచెప్పినటువంటి ప్రతి ఒక్కరిని మరి యేసు ప్రభు ఏ రీతిగా అయితే ప్రేమించి ప్రాణం పెట్టాడో ఆ రీతిగా వారు కూడా భారం కలిగి ప్రియుడా అని సంబోధించాడంటే మన విషయంలో ప్రేమ కలిగి పరిశుద్ధాత్ముడు మరి ఆనాడే కాదు కానీ ఆది అపోస్తుల కాలం నాడు కాదు కానీ అది చదువుతున్న ఈనాడు కూడా మనం దేవుడికి ఎంతో ప్రియులము అని దేవుడు జ్ఞాపకం చేస్తూ నీ ఆత్మ వర్ధిల్లిన కొలది అంటే దేవుడితో నీ యొక్క సహవాసము పెరుగుతున్న కొలది అన్ని విషయాల్లో అటు ఫిజికల్గా మెంటల్గా మరి ఫైనాన్షియల్గా హెల్త్ పరంగాను ఈ లోకంలో ఏ రకంగా మరి నువ్వు అభివృద్ధి చెందాలి అనే ఆశ కలిగి ఉన్నావో ప్రతి ఆశను నెరవేర్చడానికంట మరి హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహం మనకి మేఘం వలె ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాపంను జయిద్దామంటాడు. సో మనకి